హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్ఫాబెట్ సిరీస్‌కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ ఇవ్వబడింది. ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇచ్చిన క్వెషన్‌ని మనం ఫైండ్ ఔట్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకు లెటర్స్ యొక్క నంబర్స్ బాగా తెలిసుండాలి. బై హార్ట్ చేయాలి. నోటెడ్ చేసినామనుకో మనం ఈజీగా చిటికెలో నంబర్స్ అన్నీ రాసుకొని ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఫస్ట్ ఇచ్చిన క్వెషన్ని రాసుకుంటున్నాను. పార్ట్‌గా నంబర్స్ రాసుకోవాలి. కన్‌ఫ్యూజన్ కాదనమాట. ఇలా లెటర్స్ యొక్క నంబర్స్ అన్నీ రాస్తున్నాను. ఎందుకు 2 లెటర్స్‌కి గ్యాప్ ఇచ్చానంటే కామా ఉంది గదా! అందుకని. ఇప్పుడు ఈ లెటర్స్ అన్నీ ఆల్టర్‌నేట్‌గా అబ్జర్వేషన్ చేస్తే కొంచెం దగ్గరగా ఉన్నాయి. అంటే ఫస్ట్ స్మాల్, బిగ్ ఇట్లా ఆల్టర్‌నేట్‌గా దగ్గరగా ఉన్నాయి. మనం ఇలా నేను డివైడ్ చేసుకుంటున్నాను ఆల్టర్‌నేట్‌గా. మనకిక 16, 18, 19, 21 ఇక్కడ మనకు కావాల్సిన క్వెషన్ వస్తుందనమాట. అయితే మనం చెక్ చేసుకుందాం ఫస్ట్. ఇక్కడ 3, 5 ఉంది. ఇక్కడ 6, 8 ఉంది గదా! 3, 5కి 6, 8కి మనకెంత డిస్టెన్స్ ఉందో చెక్ చేసుకోవాలి. అది అడిషనా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజనా ఏదైనా సరే మనకి ఏది తోస్తే అది. నాకైతే అడిషన్ చేసుకుంటున్నాను. 3, 5కి +3 చేస్తే 6, 8 వస్తుంది. 6, 8కి +3 చేస్తే 9, 11 వస్తుంది. 9, 11కి +3 చేస్తే మనకు కావాల్సిన నంబర్ కన్నా తర్వాత నంబర్ ఏంటో వస్తుంది అనమాట. తర్వాత లెటర్స్ వస్తాయి. కానీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఇది. క్వెషన్ మార్క్ ఉంది కదా అది. ఇక్కడ 16, 18 ఉంది కదా! దీనికి కూడా 19, 21 ఎంత డిస్టెన్స్‌లో ఉంది అంటే +3 యాడ్ చేస్తే మనకు 19, 21 వస్తుంది. సేమ్ ఇట్లనే 19, 21కి +3 యాడ్ చేస్తే మనకు కావాల్సిన నంబర్స్ ఇక్కడ వస్తాయి. అంటే 22. అంటే 16కి +3 చేస్తే 19, 19 +3 చేస్తే 22. 18కి +3 చేస్తే 21, 21కి +3 చేస్తే 24. 22 లెటర్ ఏంది, 24 లెటర్ ఏంది అంటే వి అండ్ ఎక్స్. విఎక్స్ అనమాట. ఇచ్చిన ఆప్షన్స్‌లో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. థ్యాంక్ యూ.